వినపడ్డం లేదు స్వామి. ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Your mind and heart and Paramatma. Touch your both thumbs in between eyebrows. And మొదటి భాగంలో తాగించి శిరస్సు నమస్కరించి అందరికీ పాదాలు చెప్పండి. సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. చేతులని కొంచెం ఈశ్వరపణ సాక్స్ తీసుకుంటూ రెండు చేతులు రాపి ఒకసారి తల మీద ఆ చేతులు చెప్పండి. కాళ్ళని స్ట్రైట్ కిందికి పైకి ఉంచుతూ ఉండాలి. అక్కడ పైకి కిందకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ముందుకి బ్యాక్ యాంకిల్ స్ట్రెచ్ రొటేషన్. ట్విస్ట్ ట్విస్ట్ చేసినప్పుడు ఇలా తగలాలి. ఇట్లే ట్విస్ట్ చేయాలి. పరుగు రావాలి చూడండి. ఇలా తగ్గించాలి వెనక్కి తిప్పాలి. ఆడించడం మొత్తం తిరగాలి. ట్విస్ట్ కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలి. చెప్పండి ఇక్కడ నేల తగ్గించాను.
అడ్డకోణాసనం. కొంచెం బాగా ఆడించండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. Up, exhale down. Inhale up, exhale down. శ్వాస పీల్చుకుని శ్వాస వెళ్తూ ముందుకు. ఆ నడుము కింద భాగం నుంచి ఇలా తగిలించాను. సైడ్ ట్విస్ట్. Exercise up and down. Rotation. Elbows. Reverse. Reverse. శ్వాస పీలుస్తూ పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా చేయాలి. రౌండ్ తిప్పండి. చాలా ఫాస్ట్గా తిప్పేయకూడదు, బాగా మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ తినండి. Up, exhale down. Inhale. అవి ఒక్క చేతులు ఇలా పైకి ఎట్టలే, ఇలా వరకెళ్ళ తిప్పేయడం కాదు, పూర్తి రౌండ్ కాదు. మీరు చూడండి, ఇంతవరకు వెళ్ళం. ఈ షోల్డర్ స్పెయిన్ కానీ మెడ నొప్పి కానీ ఉంటే ఇలా 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 కూడా చేయండి. అటు నొక్కాలి, రొటేషన్ చేసిన మాత్రం మీరు ఇటువైపు స్ట్రెచ్ చేయట్లేదు, పై స్ట్రెచ్. అలాగే బ్యాక్ స్ట్రెచ్ కూడా బాగా చేయాలి. ఇలా రౌండ్ పూర్తి రౌండ్ తిరుగుతుంది అన్నమాట. ఈ రౌండ్ తిరిగితే కంప్లీట్ నర్వ్స్ అన్ని కూడా సెట్ అయిపోయి. ఎక్సర్సైజ్ డౌన్, chin on the chest. Inhale right, up, exhale left, down. Up, right, down, right. శ్వాస చేయాలి. Up, left, down. శ్వాస తీసుకుంటూ left, up, right, down. పూర్తి రౌండ్ తిరిగేటట్టు చూడండి. మెడ పూర్తి రౌండ్ తిరగాలి. సైడ్కి వెళ్ళినప్పుడు ఇలా షోల్డర్ మీద ఇయర్ ఉండాలి. రైట్ వచ్చిన పట్టు మీద తాకి చిన్న చెస్ట్ కిందకి వెళ్ళాం. స్పాండిలైటిస్ ఉంటే కనుక కింద వైపు ఎక్కువ చేయొద్దు, సైడ్ పై వైపు చేయాలి. పూర్తి రౌండ్ ఏంటి మసాజ్. eyeball exhale. Down. With your nose up, eyebrows down, up, down, up, down, up. Right, left, right, left, right up, left down, right up, left down, left up, right down, left up, right down, round, down, right, up, left, down, left, up, right, down, right, up, left, down, left, up, right, down. Doing some massage.
బోట్ షేప్ లెగ్స్ ఇలా ఫిక్స్ చేయడానికి ప్రయత్నించాలి. బోట్ లా తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇలా చేయలేని వాళ్ళు ఇలా బోట్ నామాసం చేస్తున్నారు. ఇలా పట్టుకుని కాళ్ళు పైకి ఎత్తాను ప్రయత్నించాలి. కాళ్ళు పైకి ఇలా పట్టుకుని ప్రయత్నించుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళేమో ఇలా మామూలు సింపుల్ చిన్న ఇలా మసాజ్ చేసుకోండి. మిగిలిన వాళ్ళ వెనక్కి ముందుకు చేయండి. హలాసం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తిగా చేయకూడదు. ఇలా ఇంతవరకు పూర్తిగా చేసుకోవాలన్నమాట. సార్ వెనక్కి ముందు రెండు ముక్క ఆడి ఎన్ని పోస్ట్లో ఇంటూ ఉండాలి. చేతులు వెనక్కి తీసుకెళ్ళి శ్వాస తీసుకుంటూ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు, కాన్స్టిపేషన్ బాగున్న వాళ్ళు, డైజెషన్ ఇష్యూస్ ఉంటే ఇది చేయండి. పవన్ రాసిన క్రియ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ రౌండ్ రిపర్. అందరికి మంచిదే, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బస్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆసనం అన్నమాట. రైట్ లెగ్ రౌండ్ రిపర్. to down. Then continue. But let's have 90 degrees. Never put. Thing up and down. వెనక్కి ముందు సెకండ్ సైడ్ స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్ పెయిన్స్ ఉంటే సెట్ అయిపోతుంది. మసాజ్ సెల్ఫ్ మసాజ్ మసాజ్ ఎట్లా చేసుకోవాలి. ఎక్సేల్ ఆఫ్ రిలాక్సింగ్ రావాల్సి. రిలాక్స్ అయిన తర్వాత రైట్ సైడ్ తిరిగి సిట్టింగ్ పొజిషన్ వచ్చాను. సైడ్ నుంచి లేవాలి, స్ట్రైట్ గా లేవకూడదు. స్ట్రైట్ గా లేస్తే నడుము ఇబ్బంది అవుతుంది. సైడ్ తిరిగి లేవాలి.
కష్టం చేయడం ఇంకెలా నెక్స్ట్ ఓకే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు ఇది. వాళ్ళు దూరంగా పెట్టండి. కడుపు బాగా పనిచేస్తుంది. జాయింట్స్ చేసినట్లు అనిపిస్తుంది. అక్కడ చెప్పండి. చెప్పగానే వ్యవస్థ స్ట్రెచ్ స్ట్రెచ్ చేయాలి. మోకాలు ఉంచకుండా ముందు పార్టీ చేసినట్టుగా రోలింగ్ ఉంచుకోండి. మోకాలు సైడ్ కాళ్ళని పట్టుకోండి. అందించండి. వాళ్ళ దగ్గర బట్టి అక్కడ దాన్ని రాసింది అని బాగా రాకపోతే రెండు రెండు చేతులతో పట్టుకుని ఇలా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక సైడ్ అది రెండు కూడా అట్లా ప్రయత్నం చేయాలి. రెండు చేతులతో పట్టుకుని గట్టిగా లాగాలి. ఎయిర్పోర్ట్ అయ్యండి నడవచ్చు. చేతితో ఇలా ఇలా పట్టుకోండి. ఇప్పుడు పై వైపు నొక్కాలి. ఎంతవరకు వస్తుంది నొక్కుతూ ఉండండి. కిందకి పైకి చేయాలి. శ్వాసం స్ట్రెచ్ అనమాట ఇది. చేస్తా ఉండండి. ఇంకా చేస్తూ ఉంటే వస్తుంది. రోజు సాధన చేయాలి. సాధన చేయకపోతే మనకు కాదు. ఒక రోజులో మొత్తం అదంతా ఫ్లెక్సిబిలిటీ రావాలంటే రోజు కొంచెం కొంచెం ఈ అప్వర్డ్ స్విచ్ ఇంపార్టెంట్. ఈ పైకి అలాగే సైడ్ వార్డ్ లేదా సైడ్ వార్డ్ స్విచ్ ముందు నుంచి వెనక్కి చెవులు అకర్ణ దగ్గర రాసిన కర్ణ చెవి చెవికి పాదం దగ్గర అది ఈ రెండు ఎక్వాల్సీ శాస్త్రం అలానికి తీసుకెళ్ళే ప్రయత్నం అది. ఇప్పుడు భూనామాసనం కాళ్ళ దగ్గర పెట్టుకోండి. భూమాటి నమస్కారం తలం దాగి రెండో సైడ్ స్ట్రెచ్ అవుతున్నాం. వెన్ను మొక్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాళ్ళని తిప్పేయద్దు. నడుము భాగం బాగా తిప్పాలి. బాగా తిప్పి కాళ్ళు సైడ్ లో పెట్టుకున్నాం. అప్పుడు కరెక్ట్గా వెన్ను మొక్కండి. ఈ రోజు సాధన చేయాలి. ఇది
పూర్ణమాసం చాలా బాగా ఉపయోగపడుతుంది వెన్నుముక. నెక్స్ట్ కాళ్ళు ఇలా పట్టుకోవడానికి ప్రయత్నించారు. షోల్డర్ స్ట్రాంగ్ అవడం కోసం గణేష్ ముద్ర అన్నమాట. ఈ షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు, షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాల్సిన ఆసనం ఇది. ఓకే, ఎడమ అరిచి చెస్ట్ వైపు తిరిగి ఉండాలి, కుడి అరిచి ఆపోజిట్ తిరిగి ఉండాలి. ఈ రెండింటిని గట్టిగా పట్టుతాయి. ఇలా గట్టిగా ఇలా లాగండి. కాళ్ళు రెండు దగ్గర ఉండాలి. ఈ మోకాళ్ళని ఎంతవరకు లాగితే ఎడమ కుర్చీ ఆపోజిట్ ఉండాలి. రెండింటిని ఇలా ఇలా లాక్ చేయాలి, లాక్ చేయాలి. ఇది రివర్స్ ఉంటారు. ఇది అది లాక్ చేస్తాను. ఇలా లాక్ చేయండి. రెండింటిని లాగాలి చేసి అలాగే కూర్చోబెట్టి కూడా డైరెక్ట్ గా రెండు పాదాల మీద కూర్చోవచ్చు. అయ్యప్ప స్వామి లాగా. మన సాధనకి మన ఒక లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడం. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఆటంకాలన్నింటినీ తొలగించమని చెప్పి గణేశుని ప్రార్థించారు గణపతి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సర్వకార్యేషు సర్వదా గణపతిని ప్రార్థించి మెల్లగా దగ్గర ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా లేచాం కదా, ఇలా కూర్చుని ఇలా లేస్తున్నాం కదా, ఇది మనకి ఈజీగా వచ్చేయాలన్నమాట. అప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. వరకు బాడీ అంతా వెయిట్ పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఇది దాన్ని మనం ఎలా రోజు సాధన చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తారు మొత్తం ఏదో విధంగా అన్ని విధాలుగా కూడా బాడీని కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే మనం ఈ పొజిషన్కి వచ్చారు, ఇలా ఇలా ఈజీగా వేసి పొజిషన్కి వచ్చారనమాట. ఇలా స్ట్రెచ్ చేసుకుని ఇలా పైకి చేతులు సపోర్ట్ లేకుండా పైకి లేవగలిగేట్టున్నారు. అది పూర్తిగా కూర్చొని అది అది చేయాలన్నమాట. ఇలా కొంచెం ఇలా లేవాలి. అప్పుడు మోకాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి, మొత్తం బాడీ అంతా స్ట్రెంత్ ఉంటుంది. అది మన డైట్ కంట్రోల్ అది చేసుకొని జాగ్రత్తగా దీన్ని వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. వెయిట్ కంట్రోల్లో ఉండాలంటే మనం ఎప్పుడు కూడా నైట్ మీల్ ఉండకూడదు. ఇలా ఇటువంటి ఎక్సర్సైజెస్ అన్ని రెగ్యులర్ చేయాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ రెండు చేతుల్ని ఆది ముద్రలో ఉంచుకోవాలి. ఆది ముద్రలో ఉంచుకుని మెల్లగా క్లోజ్ అవుతుంది. Forward down. Okay, thanks. Very good. Relax. Relax and observe. In this entire body. Close your eyes. తల భాగం పై భాగం నుంచి పాదాల వరకు, పాదాల నుంచి తల వరకు గమనించాలి. స్టేషన్ చాలా ముఖ్యం అన్నమాట.
కాన్సన్ట్రేషన్ తో చేయాలి. రిలాక్స్ అయిన తర్వాత తాడాసన్ లెగ్స్ టుగెదర్. ఇంకెలా వెనక్కి ఇంకెలా రైట్స్ side twist, side twist. Next చూస్తూ త్రికోణాసనం. ఒక 3 అడుగుల దూరంలో పెట్టండి, ఇంకా కొంచెం దూరంలో ఉండాలి. శ్వాస తీసుకొని 2 చేతులు సైడ్ ఎక్సేల్. శ్వాస వెళ్తూ ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. కమ్ ఆన్, స్పీడ్ అప్. పరివృత్త త్రికోణాసనం. ఇలా ముందు పోగి పైకి చూస్తూ, పైకి ఇలా పైకి చూస్తూ ఉండాలి. రిలాక్స్. తాడాసనం. కాళ్ళు ఒక అడుగు దూరం ఉంచుకొని రిలాక్స్. Close your eyes and observe changes in their body. Head to toe and toe to toe. తల నుంచి పాదాల వరకు, పాదాల నుంచి వరకు స్కాన్ your body. ప్రతి చేంజెస్ గమనించే ప్రతి పార్ట్ ని గమనిస్తూ రిలాక్స్ చేయాలి. ఎక్కడైనా టెన్షన్ స్ట్రెస్ ఉంటుంది, ఒక్కొక్క పార్ట్ లో అలా ఉండిపోతుంది, అది రిలీజ్ చేయాలి. మీరు ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళాలి. కాన్సన్ట్రేషన్. తాడాసనం. లెగ్స్ టుగెదర్. Cross your fingers, stretch up. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale side. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. తిరిగి తాడాసనం. నామాసనం. ఓం హిరణ్మయేణ పాత్రేణ సత్యశాపీహితన్ముఖం తత్వం పూషన్న పాహు సత్యధర్మాయ దృష్టే. ఓం రామ్ మిత్రాయ నమః. సూర్య నమస్కారాలు. మ్యాట్ ముందు నిలబడండి. మ్యాట్ ముందు నిలబడి హస్త ఉత్తనాసనం. సార్ సూర్య నమస్కారం స్పాండిలైటిస్ చేయొచ్చు సార్. స్పాండిలైటిస్ వాళ్ళు చేయొచ్చు సూర్య నమస్కారం. నేను చెప్తాను కొన్ని చేయకూడదు, మామూలుగా చేయండి. చేతులు వెనక్కి పెట్టి పైకి చూడాలి. ఎక్సేల్ పాదహస్తాసనం. ఇది తలని స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు తలని పైకి పైకి పెట్టాలి. మిగిలిన వాళ్ళు తలని కిందకి పెట్టి చిన్న వచ్చేసి ఇప్పుడు కింద వైపు వంచకూడదు, అంతే. స్పాండిలైటిస్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా పై వైపు వంచుకోవాలి.
Not like that. అశ్వ సంచాలనం పైకి చూడాలి. ఇది మెడకి నడుముకి బాగా పనికి వచ్చేది. ఎట్లా స్ట్రెచ్ చేయాలి, సయాటిగా కూడా పనికి వస్తుంది. పర్వతాసనం. పూర్తి పాదాలు అంచాలి. ప్రశాంతాసనం. అష్టాంగ నమస్కారం. లింగాసనం. దిస్ ఆఫ్ ది గ్రౌండ్. పర్వతాసనం. అశ్వ సంచారం. బాలహస్తాసనం. హస్త ఉత్తనాసనం. ప్రణామాసనం. ఓం హ్రీం రవయే నమః. హస్త ఉత్తనాసనం. చేతి పైకి పైకి చూడాలి. ఎక్సేల్ పాదహస్తాసనం. అశ్వ సంచాలనం. పర్వతాసనం. ప్రశాంతాసనం. అష్టాంగ నమస్కారం. అన్ని కూడా బ్యాక్ ఉపయోగపడే కానీ మెల్లగా చేయాలి. ఈ స్పాండిలైటిస్ ఉపయోగపడుతుంది, నడుముకు ఉపయోగపడుతుంది. భుజంగాసనం. పర్వతాసనం. ఇది కూడా నడుముకు అద్భుతంగా ఉపయోగపడేది. పాదహస్తాసనం. హస్త ఉత్తనాసనం. ప్రణామాసనం. ఓం ఓం సూర్యాయ నమః. హస్త ఉత్తనాసనం. పాదహస్తాసనం. అశ్వ సంచాలనం. పర్వతాసనం. ప్రశాంతాసనం. అష్టాంగ నమస్కారం. లింగాసనం. పర్వతాసనం. సంచాలనం. పాదహస్తాసనం. హస్త ఉత్తనాసనం. ప్రణామాసనం. ఓం హ్రైం భానవే నమః. ఎగ్జేల్ పాదహస్తాసనం. అశ్వ సంచాలనం. పర్వతాసనం. ప్రశాంతాసనం. అష్టాంగ నమస్కారం. ఆసనం. రైట్ ఫార్వర్డ్. అశ్వ సంచాలనం. పాదహస్తాసనం. హస్త ఉత్తనాసనం. ప్రణామాసనం. ఓం రౌ ఖగాయ నమః. ప్రధానంగా కూడా శ్వాస కరెక్ట్ చేయాలి. శ్వాస పీలుస్తూ వెనక్కి, శ్వాస వదులుతూ నిదానంగా. అని అనుకున్నవాడు ఇది చేయకూడదు. అశ్వ సంచారం. పర్వతాసనం. శాంతాసనం. లింగాసనం. పర్వతాసనం. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓం పూష్ణే నమః.
exhale. Get back, inhale, exhale, inhale, and exhale, exhale, Bhavasana. Inhale, exhale, inhale, and exhale. 6 రౌండ్స్ చేసాము. చేసినప్పుడు మీకు అంటే సమస్య ఉన్నప్పుడు మామూలుగా చేస్తూ ఫాలో అవుతూ ఎంతవరకు చేయగలరో అంతవరకు మెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి. మీ కన్వీనియంట్‌ని బట్టి. అన్ని ఆసనాలు వచ్చేస్తాయి అంతే. ఎంతవరకు మీరు గమనించుకోవాలి. అది పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మెడ కిందకి రాకుండా చూసుకోవాలి. కిందకి రాకుండా ఇలా ఇంతవరకు నుంచి ఇక్కడ నుంచి పైకి నెమ్మదిగా స్మూత్ మూమెంట్ ఉండాలి. అలా బ్యాక్ కూడా మనం నెమ్మదిగా వెనక్కి పంచాలన్నమాట. స్మూత్ మూమెంట్ ఉండాలి. చేతులు ఇలా తీసుకెళ్ళినప్పుడు వెనక్కి నెమ్మదిగా, ముందుకి నెమ్మదిగా అట్లా. అలా బ్యాక్ పెయిన్ సివియర్ ఉన్న వాళ్ళు జాయింట్ అదే ఏమైనా గ్యాప్స్ వచ్చడం ఇలా బోన్స్ మధ్య ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం ఈ సూర్య నమస్కారాలు ఇవన్నీ ఆసనాలు కూడా అవాయిడ్ చేయాలి కొన్ని రోజులు. ఓకే, ముఖ్యంగా భాను నువ్వు కొన్ని రోజులు సూర్య నమస్కారాలు పూర్తిగా చేయకుండా ఉండడం బెటర్. ఓకే, పూర్తిగా చేయకుండా బ్యాక్ పూర్తిగా కవర్ అయ్యేంత వరకు అట్లా అన్నమాట. అంటే ఆ పూసల మధ్య గమ్ అరిగిపోవడం ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని పట్టేంత వరకు చేయాలి. పట్టేంత వరకు ఒక నిదానంగా కొన్నే ప్రాక్టీస్ చేయాలి. అన్నిటినీ చేయకూడదు అన్నమాట. ముందుకు వంగి బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు ముందుకు వంగి ఎక్కువ బాగా స్ట్రెచ్ చేసేయకూడదు. పై వైపు వెనక్కి వంగే చేయాలి. సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇలా సపోర్ట్ తీసుకోవాలి, ఇలా వెనక్కి వంగాలి. అది పద్ధతి. అలాగే షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు మామూలుగా ఇది చేస్తున్నాం ఎక్సర్సైజ్. ఇలా ముందు ఇలా పైకి కిందకి చేయడం, ఇలా ఇది స్పాండిలైటిస్ కూడా పనికి వస్తుంది. వెనక్కి ముందుకి ఇలా చేస్తే సెట్ అయిపోద్ది. అలా ఒక నరం ఏమైనా ప్రాబ్లం ఉంటే అది సెట్ అవుతుంది అన్నమాట. ఇట్లా ముందుకి వెనక్కి ఇలా తిప్పుతూ ఉండాలి. అలా గణేష్ ముద్ర ఇలా ఇలా లాక్ చేసి ఇలా ఇలా అనుకున్నాం కదా, ఇలా గట్టిగా లాగడం. దీనివల్ల షోల్డర్స్ కి గట్టిగా అవుతుంది. ఇలా ఇలా ఇంటర్లాక్ చేసి లాగాలి. ఇలా ఇలా గట్టిగా లాగాలి. మామూలుగా పట్టుకోండి, ఇలా పట్టుకుని ఇలా గట్టిగా లాగండి. కూడా చేయొచ్చు. గట్టిగా లాగాలి, గట్టిగా. అలా రెండో వైపు కూడా చేసుకోండి ఇట్లా. అప్పుడు షోల్డర్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అర్థమైందా? ఇలా మెడకి సంబంధించినంత వరకు అలా చేయాలి. నడుముకు సంబంధించినంత వరకు మీరు అదే గ్యాప్స్ వస్తే మాత్రం జాగ్రత్తగా అన్నీ చేయకుండా ఉండాలి. మెల్లగా సాధన చేసుకోవాలి. అన్నీ చేసేద్దామని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. అది సో ఎందుకంటే అది కవర్ అయ్యేంత వరకు కూడా మనం జాగ్రత్తగా దాన్ని ఆ గుజ్జు పట్టించుకోవడానికి తగినటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ చర్యలు తీసుకుంటూ మన డైట్లోను తర్వాత మన ఎక్సర్సైజెస్లో కూడా సరైన ఎక్సర్సైజెస్ చేయాలి. మసాజింగ్, కొంచెం మసాజింగ్ ఎఫెక్ట్ వచ్చేట్టు ఇలాంటివి చేయాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది భానుకు ముఖ్యంగా. ఓకే, అలా బ్యాక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు నిదానంగా ముందుకి వెనక్కి ఆసనాలు చేసినప్పుడు చేయాలి. అది అగ్రివేట్ అయిపోకుండా చూసుకోవాలన్నమాట. అర్థమైందా? అట్లా. ఓకే, రిలాక్స్ అవ్వండి. వీణా కంటిన్యూ చేయము.